హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. ఈరోజు వీడియో ఏంటంటే నేను మెహందీ వడ చేయాలనుకున్నాను. సో నా ఫస్ట్ వీడియో చూడకపోతే ఆ వీడియో చూసి ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట. సో నేను ఇక్కడ మెహందీ వడ గురించి పిండి ప్రిపేర్ చేసుకున్నాను. అందులో పచ్చిమిరపకాయ కట్ చేసి వేస్తున్నాను. మీరు కారం ఎక్కువగా తినాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. మా ఇంట్లో తినరు కాబట్టి నేను తక్కువనే వేస్తున్నాను. ఇక్కడ కళ్యమాకు కట్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఇక్కడ ఉల్లిగడ్డ ఉంటే ఉల్లిగడ్డ కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు. కానీ నేను వేయట్లేదు ఇక్కడ. ఇక్కడ హాఫ్ ఇంచ్ అంత అల్లం ముక్క తీసుకొని అల్లం ముక్క కూడా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో మనం జీలకర్ర యాడ్ చేసుకుందాము. జీలకర్ర కొంచెం మంచిగా యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగా వస్తుంది. ఇక్కడ నేను కొంచెం జీలకర్ర ఎక్కువనే వేస్తున్నాను. టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకుందాం. ఇక్కడ నేను ఫస్ట్ ఆయిల్ వేడికి పెట్టుకుంటాను. ఈ పిండిని మిక్స్ చేసుకునేంత వరకు ఆయిల్ మంచిగా వేడైపోతుంది అనమాట. ఇక్కడ నేను సోడా వేయలేదనమాట. పిండిని మీరు మంచిగా మిక్స్ చేసుకున్నారనుకోండి, సోడా వేయాల్సిన అవసరం ఉండదనమాట. వీటన్నిటిని కట్ చేసినవి కూడా మంచిగా మిక్స్ చేసుకుంటాను ఇక్కడ నేను. పిండి అయితే ప్రిపేర్ చేయడానికే నాకు వచ్చు, కానీ వడలు వేయడం మాత్రం అస్సలు నాకు రాదు. వడ చేయితో వేస్తే కరెక్ట్గా షేప్ వస్తుందో రాదో నాకు తెలియదు. సో ట్రై చేద్దాము. ఒక ప్లేట్ తీసుకొని మంచిగా వాటర్ పెట్టుకోవాలి దానికి. ఫస్ట్ ఆయిల్ వేడిగా అయిందో లేదో చెక్ చేసుకుందాము కొంచెం వేసేసి. ఆయిల్ మంచిగా వేడైపోయింది. ప్లేట్‌కి వాటర్ పెట్టుకున్నాను మంచిగా. దీనికి మంచిగా షేప్ ఇద్దాం మధ్యలో. ఇప్పుడు దీంట్లో వేస్తుంటే అసలు ఇది పడట్లేదు దీంట్లో సరిగ్గా. తొందరగా పడట్లేదు. సగం ప్లేట్‌కే ఉండి వచ్చేసింది. దీన్ని ఫ్రై చేసి బయటికి తీద్దాము. చూపిస్తాను మీకు షేప్ ఎట్లా వచ్చిందనేది. సరిగ్గా రాలేదు చూడండి ఎంత ఘోరంగా వచ్చింది. మళ్ళీ వాటర్ పెట్టుకొని మళ్ళీ ట్రై చేశాను. మంచిగా వాటర్ పెట్టుకున్నాను. మళ్ళీ పిండి వేసి షేప్ ఇచ్చినాను. కానీ ఇది పిండి తొందరగా పడట్లేదు. మళ్ళీ ట్రై చేశాను. భయం వేస్తుంది కూడా దాంట్లో వేస్తుంటే. ఒక 2, 3 వేసాను. కానీ కరెక్ట్గా రావట్లేవు అవి షేప్స్ అనేవి కరెక్ట్గా రావట్లేవు. ఇవి కూడా ఫ్రై చేసుకొని బయటికి తీస్తాను. చూద్దాం ఎలా ఉంటుందో షేప్ అనేది. ఇది అయిపోయింది, బయటికి తీసాను. ఒకటైతే పర్వాలేదు, షేప్ బాగానే ఉంది. ఇంకా 2 అయితే మరి ఘోరంగా ఉన్నాయి షేప్స్. ప్లేట్ తోటి వేస్తుంటే ఆయిల్ అనేది కొంచెము చిల్లుతుంది. ఆ భయంతో కూడా నేను కొంచెం సరిగ్గా వేయలేకపోతున్నాను, ఎక్కడ ఆయిల్ మీద పడుతుందో అనేసి. టేస్ట్ మాత్రం బాగుంది. బయట మాత్రం క్రిస్పీగా ఉంది, లోపల మాత్రం స్మూత్గా ఉంది. నేను సోడా వేయలేదు కదా, మంచిగానే ఉబ్బినాయి. సో ఇక్కడ నాకు వచ్చినట్టుగా నేను చేయితోటే ఫటాఫట్ అనేది వేసేస్తాను అనమాట. ప్లేట్తో వేసేదానికంటే చేయితో వేస్తుంటేనే నాకు మంచిగా అనిపిస్తుంది. వీటిని కూడా మంచిగా ఫ్రై చేసేసుకొని తీసేస్తాను. చూపిస్తాను మీకు షేప్ అనేది ఎలా వచ్చింది అనేది. చూడండి మంచిగానే వచ్చింది. ఆ ప్లేట్తో వేసేదానికంటే చేయితో వేసినవి మంచిగా వచ్చినాయి అనమాట. సో నేను చేయితోటే వేస్తాను. ప్లేట్తో వేస్తుంటే ఎక్కువ టైం తీసుకుంటుంది, ఎందుకంటే అవి తొందరగా పడట్లేవు అనమాట దాంట్లోకి. సో నాకు కొంచెం భయం కూడా అనిపిస్తుంది, ఆయిల్ చిల్లుతుంది కాబట్టి. ఇలా ఒక 2, 3 వేసాను కదా, కొంచెం నాకు ఐడియా వచ్చేసింది అనమాట. సో నేను చేయితోటే వేసేసుకొని అన్నీ కంప్లీట్ చేసేసుకుంటాను. ప్లేట్తో వేసి వంకర తింకర వేసేసుకొని వెళ్ళి అందరికీ పెట్టినాను అనుకో, ఇంకా అంతే సంగతులు అనమాట. దానికంటే చేయితో ఇలా వేసేసుకొని మనం తీసేసుకోవడం బెటర్ అనమాట. చూడండి షేప్స్ కూడా మంచిగా వస్తున్నాయి. ఇక్కడ విషయం ఏంటంటే యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయన్నమాట, బిగినర్స్ గురించి, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ గురించి కూడా. కానీ మనం చూసి ఏమనుకుంటాం, అరే ఇది ఇంతేనా, చాలా ఈజీ కదా, ఈమెంటి ఇంత చూపిస్తుంది, దీనికి బిల్డప్లు ఇచ్చి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఏదైనా చేసే అంత వరకు తెలియదన్నమాట. అలాగే ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే కూడా చాలా వీడియోస్ ఉన్నాయి. చాలా మంచి మంచి వీడియోస్ కూడా పెడుతున్నారు ఈ రోజులలో అయితే. మీరు వీడియోలు చూసి, విని కొంత ఇంగ్లీష్ నేర్చుకోగలుగుతారనమాట. మొత్తం ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే మీ అంతట్లా మీరు కూడా ప్రయత్నించాలన్నమాట. అప్పుడే మీకు తెలుస్తది ఏ వర్డ్ అనేది ఎక్కడ ఉపయోగించాలి. అప్పుడు మీకు డౌట్లు కూడా వస్తుంటాయన్నమాట. ఫస్ట్ మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఈ విషయాలు మీకు తెలియాలి కంపల్సరీగా. సబ్జెక్ట్ అంటే ఏంటి? ఐ, వి, యూ, దేర్, హీ, షీ, ఇట్ అన్నమాట. సబ్జెక్ట్ అయితే మీకు తెలిసిపోయింది కదా. మళ్ళీ దాని తర్వాత వెర్బ్ కూడా తెలియాలి. వెర్బ్ గురించి మీరు తెలుసుకోవాలంటే నా ఫస్ట్ వీడియో చూడండి. నేను దాంట్లో లాస్ట్‌లో వీడియోలో క్లియర్‌గా రాసి పెట్టాను. సరేనా? దాంతో పాటు కొన్ని వర్డ్స్ కూడా నేర్చుకోవాలి. వర్డ్స్ నేర్చుకుంటేనే మీకు ఇంగ్లీష్ అనేది కంపల్సరీగా పూర్తిగా మంచిగా వస్తదనమాట. ఇప్పుడు నేను మీకు కొన్ని వర్డ్స్ ఇస్తాను. ఇంగ్లీష్‌లో చెప్తాను, ప్లస్ తర్వాత తెలుగులో చెప్తాను. సరేనా?
ఆల్రెడీ తెలుగులో ఇప్పటికే, దెన్ తెలుగులో కంటే, నెవర్ తెలుగులో ఎప్పుడు కాదు, సమ్ టైమ్స్ తెలుగులో కొన్నిసార్లు, ఆఫెన్ తెలుగులో తరచుగా, యూజువల్లీ తెలుగులో సాధారణంగా, మస్ట్ తెలుగులో తప్పక. ఇప్పుడు నేను ఇచ్చిన వర్డ్స్ తోటే మాట్లాడడానికి ప్రయత్నిస్తాం. మీరది కరెక్టా, రైటా అనేది మాత్రం ఆలోచించకండి. జస్ట్ మాట్లాడడానికి ట్రై చేయండి. సరేనా ముందుగా? చూడండి ఇక్కడ మనం సబ్జెక్ట్ నేర్చుకున్నాం కదా! ఆ సబ్జెక్ట్‌లో ఒక వర్డ్‌ని యాడ్ చేస్తే ఎలా మీనింగ్ అనేది వస్తది అనేది చూద్దాం. సరేనా? ఐ యామ్ ఆల్రెడీ ట్రై టు వడ. సందర్భాన్ని బట్టి ఆ వర్డ్‌ని ఉపయోగించాలనేది తెలిసిపోతది వర్డ్ వస్తే. ఐ ట్రై టు వడ. ట్రై అనే వర్డ్ మీరు వాడకుండా ఐ యామ్ ఆల్రెడీ వడ అని వాడినా పర్వాలేదన్నమాట. ఫస్ట్ నేను ప్లేట్‌తో వేయనీకే ట్రై చేసినాను. చూసారు కదా మీరు కూడా షేప్స్ ఎలా వచ్చినాయి ప్లేట్‌తో వేస్తే. ప్లేట్‌తో వేస్తే నాకు భయం కూడా ఏసింది. ఎందుకంటే ఆయిల్ చిల్లుతుంది కాబట్టి. తర్వాత నేను చెయ్యితో ఒక 2, 3 టైమ్స్ ఏసేసాను గదా! తర్వాత నాకు ఒక చిన్న ఐడియా అనేది వచ్చిందనమాట. అరే! దీన్ని ఇలా ఏస్తే ఆయిల్ గూడా చిల్లదు. ప్లస్ భయం గూడా గాదు. ఈజీగా ఏసుకోవచ్చు అనేసేసి. మీరు కూడా విని చూసిన తర్వాత ఆ వర్డ్స్‌ని ఎక్కడైనా వాడితేనే మీకు తెలుస్తదనమాట. మీకు ఎంత ఇంగ్లీష్ వచ్చింది, రాలేదు, మీరు కరెక్ట్‌గా చెప్తున్నారా, చెప్పట్లేదా అనేది మీలో ఉన్న భయం కూడా పోతదనమాట. వడలేసేటప్పుడు మా ఇంట్లో ముగ్గురమే ఉండే కాబట్టి సరిపోయింది. అందరూ ఉంటే గనక ఇబ్బందయిపోతుండే. ఆ ప్లేట్‌ని నేను వాళ్ళ ముంగట తీసుకెళ్ళంగానే చూసి ఒక స్మైల్ ఇచ్చిందనమాట. ఏమీ అనలేదు. తర్వాత తిన్న తర్వాత టేస్ట్ మాత్రం బావుంది అనేసేసి నాకు కొన్ని టిప్స్ ఇచ్చిందనమాట షేప్ గురించి. నెక్స్ట్ టైమ్ ఆ టిప్‌లను యూజ్ చేసి రౌండ్‌గా చేయనీకే ట్రై చేస్తాను. మనం నేర్చుకున్న వర్డ్స్ తోటి మాట్లాడడానికి ట్రై చేద్దాం ఇప్పుడు. ఐ యామ్ ఆల్రెడీ ట్రై టు వడ. దెన్ నాట్ గుడ్ షేప్ బట్ సమ్ టైమ్స్ గుడ్ షేప్. సో వర్డ్స్ వస్తే గనక ఎలాంటి గ్యాప్స్ లేకుండా మంచిగా మాట్లాడడానికి సందర్భాన్ని బట్టి ఆ వర్డ్స్‌ని ఉపయోగించడం తెలిసిపోతదనమాట. వర్డ్స్ వస్తే చాలా ఈజీగా మాట్లాడగలుగుతాం. నెక్స్ట్ వర్డ్ హౌ ఆఫెన్ యామ్ ఐ టు టెల్ యూ. ఐ యామ్ యూజువల్లీ ట్రై సో మస్ట్. డైలీ ఇలా మీరు కొన్ని వర్డ్స్ నేర్చుకొని ట్రై చేస్తే మీకు తప్పకుండా ఇంగ్లీష్ మాట్లాడడానికి వస్తది. సో, నేనిక్కడ కొన్ని వర్డ్స్ తీసుకొని ఎలా ట్రై చేశానో మీరు కూడా ట్రై చేస్తూ ఉండండి. మీ అంతట్లా మీరే ట్రై చేయండి. క్వెషన్ గూడా మీరే ఏసుకోండి. ఆన్సర్ కూడా మీరే చెప్పండి. ఇక్కడ కొన్ని నేను వర్డ్స్ ఇచ్చాను. ఈ వర్డ్స్‌ని కూడా నేర్చుకొని మీరు ట్రై చేయండి. ఫ్రెండ్స్ వీడియో గనుక నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేయండి. నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతది. My new channel, please support it friends.